హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పటికీ కొన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. లాస్ట్ 2 వీక్స్లోనే మనకి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఆ విషయం తెలిసిందే. సో ఇంకా మనకి 11 లక్షల మంది సర్వే అయితే కంప్లీట్ కాలేదన్నమాట. సో వాళ్ళందరికీ కూడా సర్వే కంప్లీట్ కావాలి అని ఒక 3 ఆప్షన్స్ కొత్తగా ఇచ్చి ఆ సర్వే పూర్తి చేయాలని అయితే వచ్చిందనమాట. ఇంకోటి సర్వే లాస్ట్ డేట్ అని కూడా ఇచ్చాడు. సర్వే లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 31 అనమాట. సో అక్టోబర్ 31 నుంచి ఇంకా ఎక్స్టెండ్ చేయరు అనుకున్న లాస్ట్ డేట్ని మళ్ళీ ఒకసారి ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఎగ్జామినేషన్ కూడా ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసాడు అనమాట. సో దాని గురించి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తున్నాను. డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోవద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కనున్న హై పాయింట్స్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మొన్ననే ఈ కౌశలం సర్వే గురించి లాస్ట్ డేట్ అయితే ఇచ్చాడండి. 31 లాస్ట్ డేట్. ఇప్పటికీ సర్వే అయిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ ఉంటుందని అయితే చెప్పారనమాట. సో ఇప్పుడు ఆ డేట్ అన్నది కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళకి ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో సర్వే నవంబర్ 4 వరకు టైం ఉందండి. అంటే ఇంకా ఎన్నో డేస్ లేదు, జస్ట్ 2 డేస్ మాత్రం టైం ఉంది. సో ఈ 2 డేస్లో ఇంకా ఎవరైతే సర్వే చేయించుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వే పూర్తి అవుతే మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడనమాట. సో ఎగ్జామ్ గురించి మనకి మన సచివాలయంస్కి, అంటే కొన్ని సచివాలయంస్కి మాత్రమే హెడ్ ఫోన్స్ అండ్ వెబ్ గేమ్స్ అయితే వచ్చినాయి అన్న విషయం కూడా చెప్పాను నేను ఆల్రెడీ. ఈ 2 డేస్లో సర్వే కంప్లీట్ అవ్వగానే మనకి ఈ నవంబర్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. నవంబర్ 16th డేట్ అయితే ఇచ్చారనమాట. సో నవంబర్ 16th ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయంస్లోనే కండక్ట్ చేస్తారనమాట. సో అది వచ్చేసరికి మన గ్రామంలో ఉన్న బ్యాచెస్ వైజ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. చాలా మందికి డౌట్, ఎగ్జామ్ అంటే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఉంటాయని చాలా మంది టెన్షన్ పడుతున్నారు అనమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఎగ్జామ్ అంటే మనకి పెద్ద ఎగ్జామ్ అనేం కాదండి. జస్ట్ మనకి 30 to 50 మార్క్స్కి మాత్రమే ఉంటుంది. సో అది కూడా మనకి జనరల్ నాలెడ్జ్ సంబంధించి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి, అనలైటిక్స్, సో మన సబ్జెక్ట్స్ వైజ్ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నా మనకి బోల్డెన్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. మల్టిపుల్ చాయిస్ అనమాట. సో 1 క్వశ్చన్ ఇచ్చి ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో అలా అయితే ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. నవంబర్ 4 వరకు కూడా టైం ఉందండి. సో సర్వే కంప్లీట్ కాని వాళ్ళకి మనకి కొత్తగా 3 ఆప్షన్స్ ఇచ్చాడు. డెత్ క్యాండిడేట్స్, అలాగే ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్. ఒకవేళ మీకు అప్పుడు మిస్ అయ్యి ఉంటే, అప్పుడు సర్వే అవ్వకుండా మిస్ అయిన వాళ్ళు ఇంట్రెస్టెడ్ అని పెట్టి సో మీ యొక్క సర్వే అన్నది పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, సో మాకు ఎటువంటి జాబ్ అవసరం లేదు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసి తన యొక్క సర్వే అన్నది పూర్తి చేయాలని అయితే వచ్చిందనమాట. సో ఈ 3 ఆప్షన్స్ మీద మీ యొక్క సర్వే అన్నది పూర్తి చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ అనమాట. మన మొబైల్లోనే రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మొత్తం కూడా నిరుద్యోగులకి 25 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట నిజమే అనమాట. సో చాలామంది జాబ్ లేకుండా ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే హౌస్ వైఫ్స్, అలాగే డిగ్రీస్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షలు ఉద్యోగాలు. సో మొత్తం కూడా 25 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట నిజమే అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వెంటనే కూడా సర్వే, మీ యొక్క సర్వే అన్నది పూర్తి చేసుకోండి. ఈ కౌశలం సర్వే అన్నది సో పూర్తి చేసుకున్న వాళ్ళు, కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మాత్రం ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళు అయితే వెంటనే కూడా సర్వే చేయించుకొని ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యి ఉండండి. సో ఎగ్జామ్ కూడా మనకి రీజనింగ్, అనలైటిక్స్, కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీ యొక్క సబ్జెక్ట్స్ వైజ్ రివైజ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే మనకి బోల్డెన్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇంకా నాకు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, ఈ సర్వే ఇంకా చేయించుకోవచ్చు. అవునండి, మొన్న అక్టోబర్ 31 లాస్ట్ డేట్ అన్నారు. మళ్ళీ 4 డేస్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఈ నవంబర్ 4 వరకు మాత్రమే టైం ఉంది. ఇంకా ఎక్స్టెండ్ చేయరు, ఎందుకంటే ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసారు కాబట్టి. సో ఎలా చేసుకోవాలన్నది కూడా నేను వీడియో చేశాను. సో మనకి లింక్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే కామెంట్ బాక్స్లో ఇస్తాను చూడండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. చెక్ బాక్స్ మీద టిక్ చేయగానే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి, ఆధార్ నెంబర్కి ఏ నెంబర్ అయితే కనెక్ట్ అయి ఉందో ఆ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేయగానే సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయండి. అంటే మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. కరెక్టో లేదో చెక్ చేసుకోవాలి. సో
అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది, అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. సో అది కూడా ఎంటర్ చేసేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. అవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలి, అలాగే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి కూడా. సో అలాగే మీ యొక్క లాంగ్వేజెస్, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఏ లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ టిక్ చేయాలి. అలాగే మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ యొక్క మార్క్స్, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ క్లిక్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది, అది స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సో ఇదండి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. సో వెంటనే ఇంకెవరైనా సర్వే చేయించుకొని వాళ్ళు ఉంటే ఈ నవంబర్ 4th లోపు సర్వే అయితే కంప్లీట్ చేసుకోండి. మనకి నవంబర్ 16th ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి మనకి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉంటే ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మన యొక్క నేమ్స్ అన్నది ప్రైవేట్ సెక్టర్స్కి పంపించి సో మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట. ఇలాంటి ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. చాలా మంది అంటున్నారు ఇంత లేట్ అయిపోయిందంటే 6 months దగ్గర మనకి 6 months వరకు అయిపోయింది కదా, ఈ జాబ్స్ ఇస్తారేంటి అలాగే అంటారు అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇంకా ఎంతో టైం లేదండి, మనకి దగ్గరికి వచ్చేసింది అనమాట. అంటే మనకి సో మొత్తం కూడా 27 lakhs మంది కాబట్టి సో 20 lakhs మందికి సర్వే పూర్తి అవ్వలేదు కాబట్టి సో అందుకే ఇంకా లేట్ అవుతూ వస్తుంది అనమాట. ఇంకా లేట్ అవ్వదు, మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసాడు కాబట్టి సో వెంటనే కూడా ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యి ఉండండి. మీకు సచివాలయంలోనే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అనమాట, బ్యాచెస్ వైజ్ అయితే ఎగ్జామ్స్ జరుగుతాయండి. ఆల్రెడీ వెబ్కెన్స్ అండ్ హెడ్ ఫోన్స్ అయితే వచ్చినాయి అని చెప్పాను. సో కొన్ని సచివాలయంస్కి మాత్రమే వచ్చినాయి అనమాట. సో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీ నేమ్ సెలెక్ట్ అవుతాయి కదా, అప్పుడు ట్రైనింగ్ ఇచ్చే మీకు వర్క్ అన్నది ఉంటుంది అనమాట. మాకు వర్క్ ఏం తెలియదు కదా, ఎలా ఏంటి జాబ్ డీటెయిల్స్ ఏంటి అనుకుంటారు. సో మీ యొక్క నేమ్స్ ఏ ప్రైవేట్ సెక్టర్స్కి వెళ్తాయో, ఏ వర్క్ ఉంటుందో ఆ వర్క్ బేస్డ్ మీద అక్కడ మీకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో ట్రైనింగ్ తర్వాతే మీ యొక్క స్కిల్ తెలిసిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే మనం సో వర్క్ చేసుకుంటూ మనీ అన్నది సంపాదించుకోవచ్చు అనమాట. ఎగ్జామ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క నేమ్స్ అన్నది ప్రైవేట్ సెక్టర్స్కి పంపిస్తారన్నాను కదా, సో అప్పుడు మీకు వర్క్ కూడా ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్ లేకుండా ఏముండదు, మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే వర్క్ అయితే ఉంటుంది అనమాట. చక్కగా మీరు ఇంట్లోనే కూర్చుని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశమే, చాలా మంది ఎదురు చూస్తుంటారు. సో జాబ్ లేకుండా అంటే స్టడీ కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళకి, అలాగే హౌస్ వైఫ్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు అండి. సో ఇలాంటి ఛాన్స్ని అసలు మిస్ చేసుకోవద్దు. వెంటనే కూడా సర్వే ఇంకా పూర్తి కాని వాళ్ళకి వెంటనే కూడా సర్వే అవ్వండి ఈ నవంబర్ 4th అండ్ చాలా మంది అడుగుతున్నారు ఇంకా శాలరీ ఎంత ఉంటుంది. శాలరీ వచ్చేసరికి మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో మనం చేసే అవర్స్ బేస్డ్ బట్టి ఉంటుంది. అంటే మనం ఇంట్లో ఎన్ని గంటలు అయితే వర్క్ చేస్తామో సో దాన్ని బట్టి ఈ శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇదండి కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకేమన్నా కొత్తగా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ వచ్చినా వెంటనే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో మర్చిపోవద్దు, ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి అండ్ పక్కనున్న హై పాయింట్స్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.